రియాన్ పరాగ్ కెప్టెన్ అయిపోయాడు. రాజస్థాన్ రాయల్స్కి కొత్త కెప్టెన్గా రియాన్ పరాగ్ని నియమించారు. నిజానికి అంతా బాగానే ఉంది. సంజు శాంసన్ లేడు కాబట్టి కొత్త కెప్టెన్ కావాలి. ఇప్పుడు రియాన్ పరాగ్ని ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే యశస్వి జైస్వాల్ ఎందుకు కెప్టెన్ కాకూడదు అని నేను ఆలోచిస్తున్నాను. యశస్వి జైస్వాల్ కూడా రాజస్థాన్ రాయల్స్కి చాలా ఏళ్లుగా ఆడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ యొక్క మెయిన్ మెంబర్ కూడా అతడు. యశస్వి జైస్వాల్కి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ సీజన్ అతడు రాజస్థాన్ రాయల్స్కి ఆడతాడా లేకపోతే వేరే ఐపీఎల్ జట్టుకు ట్రేడ్ అయి వెళ్ళిపోతాడా అన్నది పెద్ద ప్రశ్న. అది ఎందుకో నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తాను. ఇక T20 వరల్డ్ కప్ని చూసుకుంటే మాత్రం జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాని ఓడించింది. వారం రోజులుగా మనం చూస్తున్నాం చిన్న టీంలు చాలా పోటీ ఇస్తున్నాయి పెద్ద టీంలకి. అండ్ లాస్ట్ వరకు చిన్న టీంలు మ్యాచ్లను తీసుకొస్తున్నాయి కానీ లాస్ట్లో ఓడిపోతున్నాయి. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అప్సెట్ జరిగింది. ఆస్ట్రేలియా లాంటి జట్టును జింబాబ్వే జట్టు ఓడించింది. అది కూడా ఆస్ట్రేలియాని అసలు మ్యాచ్లోకి రానివ్వకుండానే ఓడించింది. కానీ ఇక్కడ దానికంటే పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ఒక కఠినమైన స్థితిలో ఉంది. వాళ్ళు కనీసం గ్రూప్ 8కి వెళ్తారా లేదా అన్నది చాలా పెద్ద ప్రశ్న. వాళ్ళుండే గ్రూప్లో శ్రీలంక అండ్ జింబాబ్వే ఆస్ట్రేలియా కంటే ముందున్నారు. ఆ రెండు జట్లు సూపర్ 8కి వెళ్లే అవకాశమే మెరుగ్గా కనిపిస్తున్నాయి ఆస్ట్రేలియా కంటే. ఈ వీడియోలో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. ఫస్ట్ అయితే మనం రియాన్ పరాగ్ గురించి మాట్లాడుకుందాం. రియాన్ పరాగ్ స్టోరీ చాలా సింపుల్. అతన్ని కెప్టెన్ను చేశారు. నిజం చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ అండ్ రియాన్ పరాగ్ మధ్య ఉన్న సంబంధం చాలా ప్రత్యేకమైంది. ఒక చిన్న కుర్రాడి పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఎంతగానో ఇన్వెస్ట్ చేశారు. అతన్ని మంచి క్రికెటర్గా మార్చారు కూడా నిజం చెప్పాలి అంటే. ఇలాంటి కథలు చాలా అరుదుగా ఉంటాయి. మనం ఐపీఎల్లో చూసుకుంటే గనక చాలా కొందరే ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ జట్టుకు చాలా కాలం వరకు ఆడుతూ వాళ్ళ ఫ్రాంచైజీలు ఇన్వెస్ట్ చేసింది కరెక్టే అని ప్రూవ్ చేసుకున్న వాళ్ళు. వారి మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్తో తనకున్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఆ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్తో ఎంతో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీని నడిపించాడు. అండ్ ఆల్సో ఆ తర్వాత వచ్చేది విరాట్ కోహ్లీ పేరు. ఇప్పటి వరకు 18 సీజన్లు ఆర్సీబీతోటే ఆడాడు. అండ్ ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి కింగ్ కోహ్లీయే. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అయితే చాలా పెద్దవి, కానీ రాజస్థాన్ రాయల్స్ కూడా రియాన్ పరాగ్ని అలాగే చూస్తున్నాయి. రియాన్ పరాగ్పై రాజస్థాన్ రాయల్స్ ఎంతో ఇన్వెస్ట్ చేసింది. రియాన్ పరాగ్ని కెప్టెన్గా ఎందుకు చేశారని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ని అడగగా వాళ్ళు చెప్పింది ఒకటే, అతను ఒక మంచి ప్లేయర్, మాకు నమ్మకం ఉంది అతను టీంని మంచిగా నడిపిస్తాడని, అండ్ అందుకే అతనికి కెప్టెన్సీ ఇచ్చామని చెప్పారు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ప్రకారం రియాన్ పరాగ్ని కెప్టెన్గా చేయడం వాళ్ళకి అసలు ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పారు. అతడు లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మ్యాచ్లకు కెప్టెన్సీ చేశాడు. 8 మ్యాచ్ల్లో కేవలం 2 గెలిచాడు. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే సంజు శాంసన్కి ఇంజురీ అవ్వడం వలన రాజస్థాన్ రాయల్స్కి రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేశాడు. అది కూడా సీజన్ మధ్యలో ఒక టీంని నడిపించడం చాలా కష్టం. అండ్ అందులో కేవలం 2 మ్యాచెసే గెలిపించాడు రియాన్ పరాగ్. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ రియాన్ పరాగ్ కాకపోతే ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. అందులో మొదటి వచ్చే పేరు మాత్రం యశస్వి జైస్వాల్ పేరే. కానీ మనం నిజం చెప్పాలి అంటే యశస్వి జైస్వాల్ కెప్టెన్సీ రేస్లో కొంచెం కాదు చాలా వెనుకబడ్డాడు. దానికి కారణం అతనికి కెప్టెన్సీ చేసే అవకాశమే ఎప్పుడు రాలేదు కాబట్టి. 2024లో T20 వరల్డ్ కప్ జరిగింది. ఆ టీంలో ఎవరున్నారు? శుభ్మన్ గిల్ లేడు. ఆ టీంలో ఉన్నది యశస్వి జైస్వాల్కి ఆడే అవకాశం రాలేదు, కానీ వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్లో ఉన్నాడు అతడు. యశస్వి జైస్వాల్కి అయితే టాలెంట్ చాలానే ఉంది, కానీ అతనికి అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. ఆ వచ్చిన కొద్ది అవకాశాలని చాలా మంచిగా ఉపయోగించుకున్నాడు. ప్రతి చోట అతను పరుగులు చేశాడు. 3 ఫార్మాట్స్లో అతనికి సెంచరీస్ కూడా ఉన్నాయి. టెస్టుల్లో అయితే మనందరికీ తెలుసు అతడు ఇంగ్లాండ్లో రన్ స్కోర్ చేశాడు, ఆస్ట్రేలియాలో కూడా రన్ స్కోర్ చేశాడు. కానీ ఏషియా కప్ వచ్చేసరికి మాత్రం ఒక ఓపెనర్ కావాలి. కానీ అప్పుడు బీసీసీఐ ఏం చేసింది అంటే యశస్వి జైస్వాల్ని కాదని శుభ్మన్ గిల్ని ఎంచుకుంది. నా ప్రకారం అయితే యశస్వి జైస్వాల్ T20 క్రికెట్లో శుభ్మన్ గిల్ కంటే చాలా ముందున్నాడనే చెప్తాను నేనైతే. కానీ ఆల్రెడీ వన్డేస్ అండ్ టెస్టుల్లో కెప్టెన్సీని శుభ్మన్ గిల్కి ఇచ్చారు కాబట్టి T20స్లో కూడా అతనికి వైస్ కెప్టెన్సీ ఇచ్చి యశస్వి జైస్వాల్ని పక్కకు పెట్టింది బీసీసీఐ. అతన్ని నేరుగా వైస్ కెప్టెన్సీ కూడా చేసింది. కానీ నిజం చెప్పాలి అంటే శుభ్మన్ గిల్ యాజ్ అ కెప్టెన్గా ఎన్నో ట్రోఫీలు గెలవలేదు. అతడు రంజీ ట్రోఫీలో 5-6 సీజన్లు ఆడి ట్రోఫీలు గెలిపించలేదు. ఐపీఎల్లో 1-2 ట్రోఫీలు గెలిపించలేదు. అతడు కేవలం ఐపీఎల్లో 2 సీజన్లు కెప్టెన్సీ చేశాడు. అండ్ ఒక సీజన్లో ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లాడు. అండ్ ఇంకో సీజన్లో ప్లే ఆఫ్కి కూడా వెళ్ళలేదు. అతన్ని పర్ఫార్మెన్స్ బేస్డ్గా తీసుకోలేదు, కేవలం పొటెన్షియల్ బేస్డ్గా తీసుకుంది కెప్టెన్గా. బీసీసీఐ అంది ఒకటే, గిల్లో మాకు భవిష్యత్తు కనిపిస్తుంది అండ్ అందుకోసమని మా నాయకుడు గిల్లే అని చెప్పింది. కానీ శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ యొక్క నెంబర్స్ చూసుకుంటే మాత్రం ఇద్దరి స్టడీ సమానంగానే ఉన్నాయి. ఇంకా నిజం చెప్పాలి అంటే చాలా తక్కువ మ్యాచెస్ ఆడిన యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్కి పోటీగా ఉన్నాడు. కానీ యశస్వి జైస్వాల్ లీడర్షిప్ సెటప్లో ఎప్పుడూ భాగం కాలేకపోయాడు, ఎందుకంటే అతను ఎప్పుడూ కెప్టెన్సీ చేయలేదు కాబట్టి.
మొన్నటి వరకు అయితే రంజీ ట్రోఫీలో ముంబైని వదిలేసి గోవాకి వెళ్దాం అనుకున్నాడు అతడు సిద్ధమయ్యాడు కూడా. ఎంసీఏని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వమన్నాడు. ఎందుకంటే గోవాకి వెళ్తే అతనికి కెప్టెన్సీ వస్తుందని. అంటే కెప్టెన్ అవ్వాలని అతనికి కూడా కోరికగానే ఉంది. ఇప్పుడు అతడు కూడా ఒకటే అనుకుంటున్నాడేమో, నేను ఒకవేళ కెప్టెన్సీ కంటెండర్ని అయి ఉంటే నన్ను వన్డేల్లో కూడా ఖచ్చితంగా ఆడిపించేవారు అండ్ T20s కూడా ప్లేయింగ్ 11లో కాకపోయినా కనీసం స్క్వాడ్లో అయినా ఉంచేవారని. కానీ ఇప్పుడు చూస్తే ఏమో ముంబై జట్టు యశస్వి జైస్వాల్కి కెప్టెన్సీ ఇవ్వలేదు రంజీ ట్రోఫీలో. ఇక ఐపీఎల్లో చూస్తేనేమో రాజస్థాన్ తోటి ఎన్నో సంవత్సరాలుగా ఆడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్కి ఒక మెరుగైన కంటెండర్ అనే చెప్పొచ్చు కెప్టెన్సీకి యశస్వి జైస్వాల్. కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం రియాన్ పరాగ్ని ఎంచుకుంది. మీరే చూడండి, ఇండియా టీంలో ఉన్న మెయిన్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ జట్లకి కెప్టెన్సీ వహించారు. అది శ్రేయస్ అయ్యర్ అయినా, శుభ్మన్ గిల్ అయినా, హార్దిక్ పాండ్యా అయినా, రుతురాజ్ గైక్వాడ్ అయినా, సంజు శాంసన్ కూడా మొన్నటి వరకు రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్సీ వహించాడు. ఇక్కడ చూస్తే మాత్రం రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్కి కెప్టెన్సీ ఇవ్వలేదు. ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ అసంతృప్తిగా ఉండవచ్చు. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ అండ్ యశస్వి జైస్వాల్ ఒకటే పేజీ పైన లేకపోతే ఖచ్చితంగా వచ్చే ఏడాది రాజస్థాన్ రాయల్కి గుడ్ బై చెప్పే అవకాశం కూడా ఉంది. నేను యశస్వి జైస్వాల్ ప్లేస్లో ఉంటే మాత్రం నేను కెప్టెన్సీని ఖచ్చితంగా అడుగుతాను. ఎందుకంటే నేను కెప్టెన్సీకి అర్హుడిని కాబట్టి. కానీ కెప్టెన్సీ ఇవ్వలేదు కాబట్టి అతనికి అవకాశం రాలేదు. ఇక అలాగే జరుగుతూ ఉంటే మాత్రం అతడు రేసులో ఇంకా వెనుకబడిపోతాడు. నేను ఆల్ 3 ఫార్మాట్ ప్లేయర్ అయినా కానీ నన్ను అన్ని మ్యాచెస్ ఆడిపివ్వడం లేదు. అందుకని యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా ఏదైనా కొత్తగా చేయాలనుకుంటాడు. అదే ఐపీఎల్ జట్టుకు కెప్టెన్సీ వహించడం. మరి చూడాలి నెక్స్ట్ ఇయర్ యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ తోటే ఆడతాడా లేకపోతే వేరే జట్టుకు వెళ్ళిపోతాడా అని. నా ప్రకారం అయితే అతడు వేరే జట్టుకే వెళ్తాడని అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఆస్ట్రేలియా ఏం చేస్తుంది? వాళ్ళు జింబాబ్వేతో ఓడిపోయారు. చాలా రోజులుగా మనం చూస్తున్నాం అసోసియేట్ టీమ్స్ అన్ని పెద్ద టీమ్స్కి చాలా కంగారు పెడుతున్నాయి. చాలా అంటే చాలా పోటీని ఇస్తూ పెద్ద టీమ్స్కి చెమటలు పట్టిస్తున్నాయి. కానీ నిన్న చూస్తే మాత్రం జింబాబ్వే జట్టు టోటల్గా మ్యాచ్ని వన్ సైడ్ చేసేసింది. ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్కి ముందు ఖచ్చితంగా సెమీఫైనలిస్ట్ అని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళు కనీసం సూపర్ 8కైనా వెళ్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది ఇప్పుడు. ఎందుకంటే మీరు జింబాబ్వే చేతిలో దారుణంగా ఓడిపోయారు. మొదట బౌలింగ్ చేసినప్పుడు కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఆస్ట్రేలియా బౌలింగ్ని చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బలహీన పడిపోయింది. మిచెల్ స్టార్క్ లేడు, జాస్ హేజల్వుడ్ లేడు, ప్యాట్ కమిన్స్ లేడు. ఇప్పుడు వాళ్ళ టీంలో ఉన్న ఏకైక T20 సూపర్ స్టార్ బౌలర్ ఎవరు అనుకుంటే ఆడమ్ జాంపా. కానీ అతను కూడా వికెట్లు తీయలేకపోయాడు నిన్నటి మ్యాచ్లో. ఆల్రెడీ ఇంజురీస్ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాయి ఆస్ట్రేలియా జట్టును. ఇప్పుడు చూస్తే మాత్రం మార్కస్ స్టోయినిస్కి కూడా ఒక పెద్ద ఇంజురీ అయిందని చెప్పుకోవచ్చు నిన్నటి మ్యాచ్లో. మిచెల్ మార్ష్ ఆల్రెడీ గాయం వలన అందుబాటులో లేడు. ఇప్పుడు మార్కస్ స్టోయినిస్ కూడా ఇంజురీ కావడం వలన వాళ్ళ జట్టుకి ఇంకా పెద్ద తలనొప్పి అనే చెప్పుకోవాలి. స్టీవ్ స్మిత్ ఇంకా టీంలోకి రాలేదు. వీటన్నిటితో పాటు నిన్నటి మ్యాచ్ జింబాబ్వేతో ఓడిపోయారు కూడా. ఇప్పుడు వాళ్ళ గ్రూప్లో చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా వెనుకబడిపోయింది. శ్రీలంక అండ్ జింబాబ్వే ముందు ఉన్నారు. సోమవారం రోజు శ్రీలంక అండ్ ఆస్ట్రేలియాకి మ్యాచ్ జరగబోతుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో గనక శ్రీలంక గెలిస్తే మాత్రం ఇక ఆస్ట్రేలియా దాదాపుగా టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ఆస్ట్రేలియా జట్టును మనం ఎప్పుడు తక్కువగా అంచనా వేయొద్దు. ఎందుకంటే వాళ్ళకు ఐసీసీ టోర్నమెంట్స్లో ఎలా ఆడాలో తెలుసు. మరి ఇక్కడ నుంచి వాళ్ళు ఎలా కంబ్యాక్ ఇస్తారో చూడాలి మనం. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఆల్సో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.